ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద 216 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు టీడీపీ నాయకురాలు పనబాక లక్ష్మి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో చంద్రబాబు మాదిరిగానే లోకేష్ నిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు పనబాక లక్ష్మి. అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఈ రోజున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు